హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లైట్ అని గేమ్ ఆడపోతున్నాను. ఎంతో కష్టపడితే కానీ డౌన్లోడ్ చేశాను గాయ్స్. చూడండి, ఇది ఒరిజినల్ గేమే. నేను ఇంకా ఏం చేయలేదు. స్కిప్ ఇంట్రో కొడుతున్నాను. ఇది మొబైల్ వర్షన్లో ఆడుతున్నాను గేస్. నేను డౌన్లోడ్ ఫ్రీగా ఎలా చేసుకోవాలో నేను గేమ్లో మొత్తం చెప్తాను. ఇది గ్రీన్, పింక్, ఎల్లో, రెడ్ కరెక్ట్ గేస్. దాన్ని కోడ్ ఒకసారి చాలాసార్లు చూసి ఇక్కడ దీన్ని తీసుకుని టీవీలో పెట్టాలి. అప్పుడు అక్కడ షో వేస్తాడు. షో అయ్యేది గ్రాఫ్ అక్కడ వస్తాడు. మీకు తెలియకపోతే చెప్తున్నాను ఎలాగంటే ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి కాపీ ప్లే టైం చాప్టర్ 1 ఏపీకి అని కొట్టండి. అక్కడ 0.1.0 అది చెప్తాను గైస్. తర్వాత 4.8 అని ఒకటి వస్తుంది. దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ నొక్కితే అక్కడ మీకు 638 MB ఎట్టుకుని అది డౌన్లోడ్ చేసుకుంటుంది. చేసుకుని దాన్ని డౌన్లోడ్స్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి కానీ ఓపెన్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చాయి. దాని నుంచి మాత్రం తప్పించుకోలేదు. ఇది కొంచెం గుడ్ ప్లేయరే, అది కొంచెం మటు ఇటు ప్రోలో ఉంటానులే. ఓపెన్ అయింది గేట్. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళి దీన్ని తీసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ కింద బ్లూ కలర్ హ్యాండ్ సింబల్ కనపడుతుంది కదా, దాని ఒక్కటే వేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా దూకాలి. ఏంటి మొబైల్ వర్షన్ ఇలా ఉంది. ఇలా కింద నుంచి దూరం రావాలా. అక్కడ పర్ఫెక్ట్గా హ్యాండ్ మీద పెడితే మనం ఒక స్కాన్ తీసుకుంటాం. అప్పుడు మన హగ్గి వగ్గి కూడా హగ్గి వగ్గి ఎదుగుంది. ఎలా ఉన్నదా హాయ్ హగ్గికే, ఎలా ఉన్నావు కదా. ఎక్కడ దానికి చూడండి, అక్కడ ఆ హ్యాండ్ ఇట్టే లేదో పవర్ పోద్ది. అది చూడంత సడన్గా తాళం ప్రత్యేకించింది. అది చూడండి, దీని ఇప్పుడు లోపలికి వెళ్తే మాయమైపోయాడు. మనం వచ్చే పని చేసుకోవచ్చు కేసు. ఇక్కడ మొత్తం పవర్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఈ పోల్స్ అన్నీ చుట్టుకుంటూ వచ్చి హగ్గి వాడు కొంచెం సిగ్గి ఎక్కువ అని చెప్పి మాయమైపోతాడు. అలా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పవర్ ఉంది కదా, ఈ పవర్ తీసుకొని మనం ఇలా పోల్స్ కరెంట్ ఈ పోల్స్కి ఇలాగ ఇవ్వాలి. మనం పవర్ సప్లై ఇక్కడ ఇంకో పోల్ చూసాను. అక్కడ ఎవరైనా మాయమైపోయి చూసారా, ఏది ఇక్కడ ఉండేది. ఇక్కడ మనం పెట్టాం కదా, పెట్టడానికి అక్కడ అగ్గిడిచ్చింది. అక్కడ చూసారా, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఏమంటారు కానీ అలాగే బయట ఇచ్చడం ఇలా గ్యాస్ ఇస్తారు. మొబైల్ వర్షన్ కదా గేస్, కొంచెం గ్లిచ్లు అవ్వచ్చు, కొంచెం డీటెయిల్గా రాకపోవచ్చు గేమ్స్ గట్ట. గేమ్ అటు సైడ్ నుంచి మనం ఇట్లా కొంచెం చూపిస్తున్నాడా. మనకి ఈ గేమ్ తెలుసు చాలా మొత్తం తెలుసు. ఇక్కడ ఇలాంటి క్యూబ్స్ ఉంటాయి, 4 కలర్ క్యూబ్స్ తీసుకోవాలి. ఇక్కడ చూసారా, బ్లూ కలర్స్ వచ్చినాయి, బ్లూ, రెడ్, ఎల్లో. అక్కడ ఎల్లోది ఉంది గైస్, చూడండి. ఎక్కడి నుంచి అక్కడ తీసేస్తాను. ఇప్పుడు రెడ్ హ్యాండ్ వచ్చిపోయి అందుకు ఎందుకు ఇంకా ఎల్లో కలర్ గీతారండి. మీరు వస్తున్నాయి వేసి
మెరిసినప్పుడు ఈజీగా కనపడుతుంది. ఇక్కడ హ్యాండ్ అయితే ఒకటి హ్యాండ్ పెడతానే ఒకదా ఇక్కడ గ్రీన్ ఉంది. రెడ్ పైన ఎక్కడ దాస్తాడు గేస్ నాకు తెలుసు. ఇది ఇక్కడ ఉందా బాక్స్ అని పెట్టాడు. ఇక్కడ మనం ఫాస్ట్గా ఎలా వెళ్ళాలంటే పైనుంచి పడ్డాం కదా. ఎలాగంటే ఇప్పుడు నిందాక డోర్ తీద్దామన్నాం కదా, ఆ డోర్ ఇది పట్టుకుని లాగాడు వచ్చారు. హగ్గి బగ్గి కూడా దగ్గరికి వెళ్ళాలి కదా. అంటారు. అక్కడికి వెళ్ళి కింద వదిలేస్తున్నాం. మన మధ్య అక్కడ పడద్దు, అక్కడ కట్టలే వేసి హ్యాండ్ పడింది. తీసుకుని చూసారు రెడ్ హ్యాండ్ వచ్చింది. రెడ్ హ్యాండ్ వచ్చింది. నేను ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతాను గైస్. జంపింగ్ నొక్కేస్తాను. హ్యాండ్ బటన్ నొక్కపోయి మధ్యలో మళ్ళీ చిన్న పజిల్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ లేదండి కేస్. ఇచ్చేద్దాం మరి పవర్ సప్లై. ఇలాంటి వాటి మీద అయితే జారిపోతాం. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? గైస్ ఇటు వచ్చి మనం ఇటేనా? ఇటే వచ్చు. ఇక్కడ పవర్ ఉంది. ఇలా చుట్టి మరి మనం ఇలా తిరిగి వచ్చి ఇలా అక్కడ తప్పు చేసాం గైస్. ఎక్కడో ఇలా ఇచ్చొచ్చా. పెట్టలేం దీనికి. మనం ఏదో తప్పు చేసామనుకున్నాం కదా. మనమా మళ్ళీ తప్పు చేసాం గైస్. ఏమనుకోకుండా మళ్ళీ తప్పు చేసాను. ఒక్క సైడ్ దూకపోయి ఇంకో సైడ్ దూకుతున్నాను. ఏంటంటే దీనికి తీసి మళ్ళీ తప్పు చేసాను గైస్. గుర్తుండట్లేదు గైస్. మీరు సారీ గైస్, ఏమనుకోకండి. మళ్ళీ సేఫ్. దీన్ని ఇచ్చేలా అర్థం కావట్లే. అటు దూకు ఇటు దూకు. ఇది సారీ ఇటు దూకి ఇటు వెళ్దాం గైస్. ఒక ఐడియా వచ్చింది నా మట్టు బుర్రకు. అయితే ఒకవేళ ఇలా దీన్ని ఇక్కడ పవర్ తీసి మనమే ఇటు తిరిగితే వెళ్ళొచ్చు కదా. ఏ ఐడియా ఎందుకు నాకు ముందే రాలేదు. మిస్టేక్ చేశాను మళ్ళీ.
అవ్వట్లేదు. అటు చేసి ఇటు చేసిన, ఇటు చేసి అటు చేసిన అవ్వట్ల. ఒకవేళ కొంత తీసి మనం పదనండి కట్టుకో తిరుగు ఇలారా. గాయ్ ఇప్పుడు అది అర్థమైంది నాకు. ఓయ్ ఎంతగా దీనికి వెళ్ళట్లేదు గైస్. ఏమైంది? పంపితే ఏదైనట్టు ఎన్నిసార్లు చేస్తాం గైస్, దీన్ని ఎలాగ అర్థం కావట్లేదు మనం. మీరు చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్లో ఎలా చేయాలో. ఎలా చేయబో అన్నా, అలా చేయన్నా, ఇలా చేయన్నా, ఇదేగా చెయ్యాలి మనం. అది సార్ రెడ్ హ్యాండ్ ఎట్టు దీన్ని ఎలా తిరుగు ఇప్పుడు చేసారు గైస్. ఇప్పుడు చేసే నేను కరెక్ట్గా ఏంటిదంతా బొమ్మలు ఎత్తడు గేసి మనం కావాలని ఎత్తడం గేసి చూసుకోండి. బొమ్మల ఫ్యాక్టరీకి వచ్చాం అంటే గేసి ఇందాక అక్కడ డోర్ క్లోజ్ అయింది, అది ఇక్కడే అనుకుంటా. నీట్ కవర్ పైన ఉంది గైస్ మనకు కావాల్సింది. సారీ గైస్, నేను ఇందాక చాలా లేట్ చేశాను కదా. ఎందుకంటే చూసారు కదా అనుకున్నా కదా, నాకు ఐడియా రాలేదు. అది ఫస్ట్లో ఐడియా వచ్చింది. లాంగ్ వీడియో కాస్త లాంగ్ పింక్ సీడియా పడ్డా అక్కడ అట్లా లాగలి గైస్, నేను చూడలేదు. గేమ్ చేస్తూ ఉంటారు. పింక్ సీడీ పెట్టాలి కదా. మరి ఇటు తిరుగు ఇక్కడ కూడా ఇస్తాడు కదా ఇలాగా. ఫస్ట్ ఈ వెంట్లు లాగేసుకోవచ్చు. వెంట్లు అయితే ఫస్ట్ ఈ వెంట్స్ లాగేసుకోండి సరిపోతుంది. ఆ పింక్ సీడ్ అట్టెట్టాలి మెట్టొచ్చాం అటు తిరిగి ఒకటేసారి వస్తుంది. టీవీ ఇక్కడ So, Stella, what made you want to work at the Playtime Co. factory? Playing with toys when I was young was so magical. I could go straight from my bedroom floor to anywhere in the world. It was such a great feeling. And being able to work at a toy factory, somewhere that can provide kids with that same experience, it's a pretty great feeling too. Sometimes though, I really wish I could go back to being a kid, I mean. And it's weird, because adults are just kids, but older. I don't think anyone ever really feels like an adult. Your body just gets older and older, and then you die. Poof, poof. Human bodies just can't stay young forever. There's things though
Like some trees that can stay alive even while being way older than a person. I mean, the oldest people to ever live are still younger than those. Hunger and So I guess everyone is always young relative to something. Right? All right, I think we're getting a little off track. అర్థమైంది స్టోరీ. చాలా మీకు తెలియేమో కానీ నేను ఏ స్కూలో చెప్తాను. ఏ స్కూల్ అంటే నేను చిన్న పిల్లోను కదా. ఏం స్కూల్ అంటే ఎస్ఎఫ్ఎస్ స్కూల్. మీకు నేను ఏం మాట్లాడకపోతే కొంచెం బోర్ కొడద్దు ఇక్కడ వీడియో ఒకటి చూపిస్తే. అందుకే నా స్కూల్ నేను మొన్న స్కూల్లో జాయిన్ అయింది. ఇప్పుడు జాయిన్ అయ్యాలని కొత్త ఫాదర్స్ వచ్చారు. ఫాదర్స్ ఉంటారు మన మీకు ప్రిన్సిపల్ అలాగా అక్కడ ఫాదర్ అలాగే. నేను కొత్తగా జాయిన్ అయ్యాను లేదా కొత్త ఫాదర్ వచ్చారు. ఇదివరకు ఫాదర్ ఏంటంటే శైలు ఫాదర్. అప్పుడే మేము అడ్మిషన్స్కి వచ్చాము కదా. అలా మా ఫ్రెండ్స్ని అడిగితేనేమో ఇలా చెప్పారు, మొత్తం వాళ్ళేరా వెళ్తారప్పుడు వస్తున్నప్పుడు ఆ రూల్స్ చెప్పలేము. దాంతోపాటు మాకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు రేస్. లావుదం లెవెల్ ఆడముస్తుందా అప్పుడు కవర్ వచ్చాక వస్తుంది ఉంటుంది. అప్పుడైతే అబ్బా మనకు ఒక ఫ్రెండ్ దొరికాడు. వాడి పేరు ఏంటంటే దర్శన్ గైస్. వాడి పేరు దర్శన్. ఆడ ఇప్పుడు కూడా ఫ్రెండ్ ఉన్నారు. ఆ మధ్యలో ఫాదర్ లీడర్స్ ఇట్టారు. ఎందుకంటే సరిగ్గా వెళ్తున్నామా, యానివర్సరీకి వస్తున్నాము సరిగ్గా అని అన్నట్టు దానికి అట్లా పెట్టారు బ్రేకుల్లో గట్టని. ఇది వరకు స్కూల్లో అయితే అలా లేదు. ఎలా పెట్టలేదు. సో తప్పు చేసాను. దీని ఎట్లా ఆడము కరెక్ట్గా వేసి ఇప్పించి డైరెక్ట్గా పవర్ చేస్తాం. ఇలాగే వచ్చాము. ఇది సప్లై ఇచ్చాము. ఇప్పుడు కరెక్ట్గా వేసి అమ్మ కరెక్ట్గా వేసింది. ఎంత కష్టపడ్డండి. ఈసారి కొంచెం వీడియో లెంత్ అయినట్టుంది, ఏమనుకోకుండా. అందులో మనకి ఎట్లా అవుతుంది ఒక యూట్యూబ్ పెడతాను నేను.
యూట్యూబర్గా ఎన్నో లేట్స్ చేయొచ్చు వీడియోస్ కానీ. ఇప్పుడు సౌండ్ తగ్గిస్తానే మిమ్మల్ని ఎత్తుక్కుంటే అయితే ఇక్కడ ఇందాక ఏదో చూస్తారు గైస్, సంథింగ్ ఏదో టాయ్ పెట్టాలి అంట. చూడండి, నో బడీ లివ్స్ వితౌట్ ఎ టాయ్ అంట. గెట్ డి నాట్ ఎంటర్ వద్దన్నది చెప్తాను గైస్. మనం కూడా ఎత్తుకుని మిషన్కి వెళ్తే మనం కూడా ఆ బొమ్మతో ఎత్తుకుని వస్తాం గైస్. వెళ్ళట్లేదు వీడెవరు గైస్ వెళ్ళా ఇదేంటి ముక్కలు సరిగ్గా కొట్టలు ఏంట్రా నేనంటే అంత ఇష్టమా? ఎప్పుడు వస్తారో ఏంటో ఈ బొమ్మ. లేదర్ తెచ్చినాడు గైస్, అతుక్కిస్తుందా? గైస్ 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 అబ్జర్వ్ చేశారా మీరు? ఈ టాయ్ని ఇందాక ఫస్ట్లో చూసాం కదా, టైగర్ బాబాయ్, పిల్లి బాబాయ్, పిల్లి టైగర్. గుద్దుకో గుద్దేసుకున్నాడా? మనకి వెళ్ళిపోతున్నాడు. ఎటు నుంచి ఎవరు వచ్చి జంప్ స్కేర్లు ఇవ్వరు కదా. ఇంకోసారి ఏం చీకటిగా ఉంది. అగ్గి పడిపోతున్నాను అది డోర్ ఓపెన్ అయింది. ఫాస్ట్గా పరిగెత్తే అర్థం కావట్లేదు, ఎటు వెళ్తున్నా అర్థం కావట్లేదు. దగ్గర కూడా వస్తున్నాడు కదా. అమ్మా ఇటు వెళ్తున్నా అర్థం కావట్లేదు. ఇటు ఒకటి తరుస్తుంది గేసి తరుచుకున్నాను. ఏదో వేరే భాషలో రాశాడు గేస్. ఎటప్ప మళ్ళీ అర్థం గేస్. సరే బాగా అబ్జర్వ్ చేస్తానే. డౌన్లోడింగ్ అవుతుంది, ఆగండి. వెయిట్ వస్తాడు. పక్కన కూర్చో అన్న పక్కన వేసాడు. ఎక్కడో పడ్డం వేసి 7 రోజులు మిస్ అయిపోతుంది. అక్కడ అటు నుంచి వస్తున్నాడు, మనం ఇటు నుంచి వెళ్తున్నాడు. అబ్బా గైస్, మీకు ఈ వీడియో పార్ట్ 2 కావాలని చెప్పండి గైస్. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.